చిత్తూరు జిల్లా కుప్పం గుడికొత్తూరు గ్రామంలో ఓ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తమ పూర్వీకుల ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు గ్రామస్తులు. 5 ఏళ్లకు ఒకసారి గ్రామస్తులు వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించకముందే గ్రామ దేవతా విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి పయనమవుతారు. పెంపుడు జంతువులతో సహా ఇతర ప్రాంతాలకు బయలుదేరుతారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించాలని ఈ పల్లెవాసులు భావిస్తున్నారు. జంతుబలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస వెళ్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారు. ఇది తమ గ్రామ ఆచారమని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం అంతా కూడా ఊర్లో ఎవరో ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు. గ్రామ దేవత వచ్చి వనదేవత పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి. నెక్స్ట్ ఏదైనా గ్రహచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహదోషాలు ఏదైనా ఉన్నా అవన్నీ వైతొలగడానికి అనేసి ఆ పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట. ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. మేము మా తాతలు మునితాతల నుంచి ఒక సంప్రదాయం ఏమంటే మాకు గ్రామంలో ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దానివల్ల ఏమి కలిసిమెలిసి అందరూ పోవాలనే ఉద్దేశంతో ఆడ మాకు తేడాలు అనిపించిందో ఆ తేడాలు అనిపించేటప్పటికి మేము వలస అనేది వనభోజనానికి వచ్చి మా దేవుడు గంగమ్మ కానీ సల్లాబ్రహ్మను కానీ మా కులదేవుడిని తీసుకొని వచ్చి 6 గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా కులాలు ఉంటాయి కదా ఆ మాదిరిగా మనం అంతా ఒకసారి కలిసిమెలిసి ఏవి లోపాలున్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి పొద్దున్న 6 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి ఊరికి చేరుకుంటాము. మొత్తం అక్కడ కానీ గ్రామంలో ఏముండదు. ఒక విగ్రహాలు తప్పిస్తే దేవుళ్ళతో సహా గొర్రె మేకలు గొడ్లు మొత్తం పిల్ల జలాలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవర్ను రమ్మని పుణ్యార్థం చేసుకుంటూ ఆ పుణ్యార్థం నీళ్ళు అన్నీ అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్లను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేరుకుంటారు. మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరు ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తాం అన్నమాట. ఇది మా ఆచారం.